ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రధాన కూడలైన రాజీవ్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు గజ్జల రాజు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ గ్యాస్ ప్రయోగించిన వెనకడుగు వేయకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకుడు పొన్నం ప్రభాకర్ అని వివిధ ప్రభుత్వ ముఖ్య శాఖల్లో పనిచేసినప్పుడు ఆయన చేసిన సేవలను కొనియాడారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన చేస్తున్న సేవలను వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుని అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం పీపుల్స్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ పట్టణాధ్యక్షుడు గజ్జల రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనిమేని చక్రధర్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు రంజాన్, నరేష్, ఎంపీటీసీ గుండెల శ్రీను, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ మెరుగు యాదగిరి గౌడ్, మల్లేష్, టీటీ నరసింహులు, ఓరుగంటి తిరుపతి, పెద్దిగారి శ్రీనివాస్, ఆగుళ్ల రాజేశం, భానుచందర్, బండి శ్రీకాంత్, కిషన్ రావు, వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గ్రామ శాఖ అధ్యక్షుడు గజ్జల రాజు గారి ఆధ్వర్యంలో జెడ్పీటీసీ గారు, ఎక్స్ జెడ్పీటీసీ గారు, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఎక్స్ సర్పంచులు, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీలు, ఆప్షన్ మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్వై నాయకులు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముస్తాబాద్ మండల హెడ్ క్వార్టర్లో మన పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే వారు ఒక కృషిపరుడు, ఒక దీక్షాపరుడు, ఒక కఠినంగా నిర్ణయాలు తీసుకొని ప్రజలకు సేవ చేసే మనిషి. ఇవాళ మన జిల్లాలో అటువంటి నాయకుడు, పాత కరీంనగర్ జిల్లాలో అటువంటి నాయకుడు ఉండడమే మన అదృష్టం. ఎందుకంటే మనం చూసినాం ఆయన 5 గంటలకు లేచి 6 గంటలకు వాకింగ్ చేసిందంటే 7 గంటలకు గుళ్ళో ఉంటాడు, 8 గంటలకు ఆఫీసులో ఉంటాడు, 9 గంటలకు ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు తీస్తూ 18 గంటలు ఇలా ప్రజా సంక్షేమం గురించి మన ప్రభుత్వం గురించి వారు ఈరోజు పనిచేస్తున్నారు. వారు గతంలో ఎంపీగా ఉండి కూడా ఇక్కడికి పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చిండు, ఎన్నో పెద్ద మన గిడ్డంగులు తీసుకొచ్చిండు, రోడ్లు తీసుకొచ్చిండు, మంచినీటి వ్యవస్థను తీసుకొచ్చిండు. ఒక ఎంపీగా అతను పార్లమెంట్లో తెలంగాణ జలాన్ని ముఖ్యంగా వాడిండు. అతనిపై పెప్పర్ స్ప్రే చేసినా కూడా కఠినమైన నిర్ణయం తీసుకొని మరి తెలంగాణ వ్యతిరేకులపై కఠినంగా పోరాడిండు. ఆయన ఫలితమే ఈరోజు తెలంగాణకు ఒక సుమముఖమైన మార్గం జరిగింది. వేడుకలు మనం జరుపుకుంటూ వారికి ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు బతకాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ సమావేశం కూడా పేరు పేరున నమస్కారాలు. మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలు ముస్తాబాద్ మండలంలో కాంగ్రెస్ నాయకులందరి మధ్యలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు చాలా గొప్ప మనసున్నటువంటి వారు ఎప్పుడు కూడా పేదవాళ్ళ కోసం పనిచేస్తూ ఉన్నారు. అందరూ బాగుండాలనే ఆలోచన చేసే పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు వారు ఎప్పుడు కూడా నిండా 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మన అందరి దీవెనలు కూడా వారి మీద ఉండాలి. ఆ భగవంతుని దీవెనలు కూడా ఉండి వారు పేదవాళ్ళ కోసం, రాష్ట్రం కోసం మంచి సేవలు అందియాలని చెప్పేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ అన్న జన్మదిన వేడుకలు ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి వేడుకలకు
ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో మరి ఎంపీగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అన్న ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన తెలంగాణ ఉద్యమం గురించి పోరాటం చేసిన పెద్దన్న మన కరీంనగర్ పులిబిడ్డ మన పొన్నం ప్రభాకర్ అన్న గారు. మరి ఈనాడు రాష్ట్రం వచ్చాక మరి ఇంతకుముందు ఎంపీగా ఉన్న కాలంలో మన కరీంనగర్కి ఎంపీగా ఉన్న తరుణంలో ఎన్నో వర్కులు తీసుకొచ్చి మన ముస్తాబాద్ మండలాన్ని వన్నె తీసుకొచ్చినటువంటి నాయకుడు. మరి ఈనాడు రాష్ట్ర మంత్రిగా ఉండి అహర్నిశలు మరి నిద్రాహారాలు మాని మరి మన తెలంగాణకు మంత్రిగా ఉండి ఎన్నో పనులు మరి ఆయన అహర్నిశలు నిద్రాహారాలు మరి తిండి ఏడదింటుండో ఏడవనుకుంటుండో తెలియకుండా కష్టపడుతూ ప్రజలతోటి మమేకం అవుతూ మరి మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి అన్న కూడా ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి 100 ఏళ్ళు జీవించాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కొంచెం జస్ట్ ఆవకే కాంగ్రెస్ అధికారం ఉందమ్మా. మనం మనందరం కలిసి టీఆర్ఎస్ ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.